ఎంపీ సురేష్ కల్మాడిని కూడా మేము కేసులు పెట్టాం. ఇక్కడ మాత్రం వాళ్ళ పార్టీలు ఎవరు చేరితే వాళ్ళ మీద సిబిఐ కేసు ఉండని, ఈడీ కేసు ఉండని, ఏదో కాశీకి పోతే నీళ్ళల్లో మునుగుతే అన్ని పాపాలు పోయినట్టు ఎంతమంది నువ్వు తీసుకున్నావు బ్యాంకులో ముంచిన వాళ్ళను. కేవలం లల్లు ప్రసాద్ యాదవ్ పాపులారిటీని భరించలేక ఇన్ని రోజులు ఆయన ఆల్మోస్ట్ ఇప్పటికే ఒక 2 ఏళ్ల నుంచి జైళ్ళల్లో ఉన్నాడు. మళ్ళీ 5 ఏళ్ళు శిక్ష పడ్డది. అంటే ఎవరైతే పాపులర్ ఉంటాడో, ఎవరికైతే పబ్లిక్ బలం ఉంటుందో వాళ్ళని అనగదొక్కే కార్యక్రమం తప్పితే మేము వాజ్పేయిని చూసాం, అద్వానీ చూసాం. వాళ్ళు ఈ పద్ధతి చేయలే. ఈయన నూతన ఆలోచన, ఒక కొత్త పద్ధతి, అపోజిషన్ లేకుండా చేయాలనేదే ఉద్దేశం. ఆనాడు మరి నరేంద్ర మోడీ గారుతో చేయి కలిపినుంటే ఇలా లల్లు ప్రసాద్ యాదవ్ జైలుకు పోకపోతుండే. ఇది సాంప్రదాయం మంచిది కాదు. కక్ష సాధింపు. మేము ఎన్నడూ కూడా కక్ష సాధించలేదు. రాయబరీలు ఏం చేస్తున్నారు, అక్కడ ఏ అభివృద్ధి జరగకుండా ఇలా సోనియా గాంధీ గారు కూడా చెప్పారు. డెవలప్మెంటే లేదు చేయకుండా. ఏది ఒక మాజీ ప్రధానమంత్రి కోడలు, ప్రధానమంత్రి భార్య, అరే ఆమెను కూడా ఇబ్బంది పెడుతున్నారా బాబు. ఆమె ఇవాళ ఫస్ట్ టైం చెప్పింది. ఏమన్నది, బరిలిపై బీజేపీ సవతి ప్రేమ. అంటే అపోజిషన్కు ఉండకుండా కేవలం మతతత్వ పార్టీలకే ఈ పగ్గాలు కట్టాలని వీరి ఆలోచన. ఏదైనా लल्लू प्रसाद यादव जी, आप जेल में रहे तो शेर है. मैं एक शेर सुना था, जेल में हूँ, पिंजरे के जाल में हूँ, मरे दम तक तो तुम अन्नट्టు షేరు ఆఖరి వరకు జైలుకు పోయేందుకే తయారైంది. కానీ బీజేపీతో చేయగలపలే. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ లల్లు ప్రసాద్ యాదవ్. సిర్ఫ్ కక్ష సాధి. మరి గతంలో ఉన్నటువంటి విజయ్ మల్ల సంగతి ఏంది, నరేంద్ర మోడీ సంగతి ఏంది? అరే వీళ్ళందరూ బయటనే ఉన్న, నువ్వు రావడంతో అనేకవాది ఇమీడియట్ పోలే పక్కడికి అబ్ తక్ నహీ లాయే. ఇది కేవలం లల్లు ప్రసాద్ యాదవ్కు ఇప్పటికే ఎన్నోసార్లు ఆయన జైల్లో పెట్టిండ్రు. ఆఖరి మళ్ళీ 5 ఏళ్ళు శిక్ష ఇచ్చిండ్రు. ఇది ప్రజాస్వామ్యంలో చీకటి రోజు అంటున్నా. మరి ఎంతో మంది దొంగలు ఉన్నారు, వాళ్ళకెందుకు నువ్వు పట్టావు? నీ పార్టీలో ఉంటే న్యాయమా? వాజ్పేయి ఎప్పుడు ఇట్లా చేయలే. వాజ్పేయి సిద్ధాంతాలు వేరు, నరేంద్ర మోడీ సిద్ధాంతాలు వేరు కనిపిస్తున్నాయి. ఏదైనా మరి లాలూ ప్రసాద్ యాదవ్కు శిక్ష మాకు చాలా, ఒక ఓబీసీ లీడర్గా నాకు చాలా బాధ ఉన్నది. ఆయన ఎప్పుడు కూడా బడుగు బలైన వర్గాల గురించి పార్లమెంట్ లోపల, పార్లమెంట్ బయట కొట్లాడతాడు. అయితే ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా నేను తప్పనిసరిగా బాధపడుతున్నా. తప్పనిసరి ఒక రోజు పోయి ఆయనను కలుస్తాను. ఆయన ఆవేదనను ఇవాళ కూడా అన్నట్టు ఇట్లా నేనేం భయపడా, నేను పిరికిపోతాను కాదు, బరాబరుగా కొట్లాడుతా. ఈ దేశాన్ని విభజించేటోళ్ళతో చేయగలపన్నాడు. ఈనాడు కూడా అదే ఏది కన్విక్షన్ తోడు ఉన్నాడు ఆయన. అలాంటి నాయకులు ముందుకు రావాలి, ఆయన ఆలోచనలు ముందుకు రావాలి. ఏదైనా కాకుంటే కొందరు పార్టీలకు అతీతంగా పోతున్నారు. కానీ ఆయన ఎన్నడూ కూడా ఇన్ని ఏళ్ళలో ఇబ్బంది పెట్టిన పార్టీ మారలేదు, సిద్ధాంతాలు మారలేదు. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా అలాంటి ఆలోచన చేయాలనేది నరేంద్ర మోడీకి వచ్చే ఎలక్షన్లో ప్రజలు సరైన బుద్ధి చెప్తారనేది నా ఉద్దేశం. చూడండి, కోర్టుల ఇన్ఫ్లుయెన్స్ కాదండి. కొందరికి సిబిఐ కేసు పెట్టి 2 సార్లు పిలిచి ఆ కేసులు ఎందుకు పెండింగ్ ఉన్నాయని అడుగుతున్నా. కొందరు పిలిచారు కదా, బ్యాంకులను ముంచిన వాళ్ళను. సిబిఐ కేసు అయింది, ఈడీ కేసు అయింది, మళ్ళీ ఆ కేసులు ఎందుకు బయటకు వస్తలేవు అనేది నా ఉద్దేశం. రూల్ అంటే అందరికీ రూల్ ఉండాలి. పట్టుకుంటారు, ఎప్పుడైతే వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళ పార్టీలు మారిపోతే ఈడీ కేసు అట్లనే, సిబిఐ కేసు అట్లనే. ఈయన దగ్గర అట్లా కాలేదు. ఈయన కూడా ఒకసారి
అసోసియేట్ అయితే చాలు, ఆయన కేసు కాకపోతుండే జైలు పోకపోతుండే. ఇది ద్వంద్వ వైఖరి. ప్రభుత్వ ఏ సంస్థలను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు. ఇంతకుముందు ఏ ముఖ్యమో ఏ ప్రధానమంత్రి, అది వాజ్పేయి కావచ్చు, సోనియా గాంధీ, మన ఇందిరాగాంధీ కావచ్చు, రాజీవ్ గాంధీ కావచ్చు, ఈవెన్ లాల్ బహదూర్ శాస్త్రి కావచ్చు, ఎవరు ఈ పనులు చేయలే. ఈయన కొత్త సిద్ధాంతం, ఈ కొత్త సిద్ధాంతంతో ప్రజలకు అర్థం కావాలి. అప్పుడున్న ఆలోచన, మేము కూడా ప్రభుత్వం ఉండే మన్మోహన్ సింగ్ రాజా తప్పు చేసే కర్మీని పంపించినవా లేదా? మరి ఈ ప్రభుత్వంలో నీరవ్ మోడీ సంగతి ఏంది? విజయ్ మల్య సంగతి ఏంది? మన మిగతా ఎవరైతే వ్యక్తులు ఇప్పటిదానిక వాళ్ళ కేసు అయింది, కేసులు ఎందుకు ఆగినది? అందుగురించి ద్వంద్వ వైఖరి ఉన్నది. నీ దగ్గర ఒక న్యాయం, నీకు వ్యతిరేకంగా ఉన్న పార్టీల మీద వేరే ఆలోచన చేస్తున్నదే పాయింట్. చూడండి, ఆయన ఏం చేస్తాడో ఎప్పుడు మారుతాడో నేను చెప్పడం న్యాయం కాదు. ఎందుకంటే రేపు మారుస్తాడు. ఆయన ఇంతకుముందు కూడా అన్నాడు, ఫెడరల్ అన్నాడు, ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తాడో, నువ్వు ఉపాగానం మీద ఆయన ఏది మాట్లాడితే నేను జవాబు ఎందుకు చెప్పాలి? నాకు పని లేదా? ఆయన సిద్ధాంతాలు ఏమిటి, ఆయన ఆలోచన ఏమిటి, ఎప్పుడు ఏం మారిపోతాడు? సపోజ్ నేను చెప్తాను, నేను అట్లానే లేదన్నాడు, అన్నాడా లేదా? 3 ఎకరాల భూమి ఇస్తాను నేను ఎప్పుడు చెప్పినా, అన్నాడా లేదా? కనుక అటువంటి ఆలోచన చేసే మాటలు మమ్మల్ని అడగకండి. ఎందుకంటే ఏదైనా ఖచ్చితంగా అవలంబిస్తా అన్నట్టుగా మేము చెప్పగలుగుతాం. నేను అననే లేదని 3 ఎకరాలు నేను ఎప్పుడన్నా, 1 ఎకరం ఉన్నోనికి 2 ఎకరాలు ఉన్న 1 ఎకరం అన్నాడా లేదా? నేను అననే లేదన్నాడు. 1,00,000 ఉద్యోగాలు అన్నాడు. నేను అనేది ఎనీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఎనీబడి ఏదో ఒక మాట మీద ఉంటే దాని మీద మేము దానికి స్తంభించిన దానికి రియాక్షన్ చేస్తే బాగుంటుంది. నేను అననే లేదంటాడు. ఒక ఆయన అన్నాడు కదా, ఎవరు మన ఎంపీ ఏది మన సంజయ్ రావుత్ అన్నాడు. కరెక్ట్ జవాబు చెప్పిండు ఆయన. వితౌట్ కాంగ్రెస్ థర్డ్ ఫ్రంట్ లేదన్నాడు. థర్డ్ ఫ్రంట్ కావాలంటే కాంగ్రెస్ ఉన్నటువంటి పార్టీ బలపడితేనే థర్డ్ ఫ్రంట్ అవుతుంది. ఇక ఆయన ఎన్ని చేసుకున్నా ఇవాళ ఎవరు కూడా అదే అంటున్నారు, కాంగ్రెస్ లేని థర్డ్ ఫ్రంట్ ఉండదు. మమత కూడా కొద్దిగా ముందుకు పోయినా నా ఉద్దేశంలో ఇవాళ కాకుండా రేపు తప్పనిసరిగా థర్డ్ ఫ్రంట్ అంటే 100 సంవత్సరాలు 73 ఏళ్ళ 74 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ కాదని వేరే పార్టీలు ఎన్ని వచ్చినా ఆ బలమైన పార్టీ కాంగ్రెస్ ఉంటేనే థర్డ్ ఫ్రంట్ ఏర్పడగలుగుతుందని చెప్పగలుగుతాం. అంతవరకు చెప్తాం. రైట్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.